ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. చాలా అద్భుతకరంగా మరి ప్రతి ఉదయం మనం నడిపించబడుతూ ఉన్నాం కదా. దేవుని మాటలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉన్నాయి, బలపరుస్తూ ఉన్నాయి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. నేను నీకు ఆరోగ్యము కలగ చేసేదను, నీ గాయములను మాన్పెదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఎస్, దేవుడు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి మనకున్న ప్రతి గాయాలను ఆయన మాన్పే దేవుడిగా ఉన్నారని ఈ ఉదయకాల సమయంలో మరి ఆయన చక్కని వాగ్దానం చేస్తూ ఉన్నారండి. ఇది యెహోవా వాక్కు. ఎస్, చూడండి, ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో గుండె చెదిరిన మరి జీవితంతో నీవు ఉన్నావో, ఏ విషయంలో చాలా బాధ, దుఃఖము, వేదన, చాలా భయంకరమైన బలహీనత, ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితిలో నీవున్నా, ప్రభు అంటున్నారు, నీ గుండెల్లో ఉన్న ప్రతి గాయాన్ని నేను మాన్పుతాను. ఈ రోజున మనము చాలాసార్లు ఆలోచన చేస్తే మన జీవితంలో, మన పరిస్థితులలో దేవుని సహాయం ఉందని మనకు తెలుస్తుందండి. అవునా కాదా? ఎన్నోసార్లు ఆయన సహాయాన్ని మనం పొందుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ఇదిగోండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఎలాంటి సహాయం మన జీవితంలో చేసి ఉన్నారంటే, చూడండి, మనకున్న అనారోగ్యం ఏదైతే ఉందో, మనకున్న మరి కాలు నొప్పో, లేకపోతే కడుపులో నొప్పో, లేకపోతే హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, ఇంకా ఏవైనా లంగ్స్ ఇన్ఫెక్షన్ అయి ఉన్నాయని, ఇంకా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటాం. రోజు శారీరకంగా ఏదో పరిస్థితుల్లో ఏదో బాధ కలుగుతూ ఉంటుంది మన శరీరానికి కదండి. చూడండి, డాక్టర్ అనే వ్యక్తి మనకున్న అంటే శారీరకంగా సంబంధించిన ప్రతి విషయంలో దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో ఆ గాయాన్ని మాన్పచ్చు కదండి. మరి చాలా ఎంత అద్భుతం అంటే దేవుడు అద్భుతమైన జ్ఞానం ఇచ్చి డాక్టర్స్లో మరి దేవుడు ఆ శక్తిని నింపి మరి ఆ రోగాలన్నిటి విషయాలలో మరి డాక్టర్స్ మనకు మంచి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క ఆర్గన్కి స్పెషలిస్ట్ ఉన్నారు. అంటే ప్రతి అవయవానికి ఒక స్పెషలిస్ట్ ఉన్నారు. కానీ మీరు గమనించారా, గుండె లోపల ఉన్న వేదన, బాధని మాత్రం ఏ డాక్టర్స్ మాన్పలేరు, ఏ వైద్యుడు ఏమి చేయలేరు. అవునా కాదా? అంటే ప్రతి అవయవానికి సంబంధించిన డాక్టర్ ఆ అవయవాన్ని బాగు చేయగలుగుతాడేమో, కానీ గుండెల్లో ఉన్న బాధను మాత్రం ఆ డాక్టర్ తీసేయలేడు. అవునా కాదండి? చెప్పుకోలేని ఇబ్బందికరమైన పరిస్థితులలో మనం ప్రయాణిస్తూ ఉంటాం. మన బాధ ఎవరికి అర్థం కాదు. ఎంత చెప్పినా అర్థం చేసుకునేవారు ఉండరండి కదా. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన డాక్టర్ల కన్నా పరమ వైద్యుడు. ఆ పరమ వైద్యుడు ఎంత గొప్పవాడంటే మనకున్న ప్రతి గాయాన్ని, అంటే మన గుండెలో ఉన్న ప్రతి గాయాన్ని ఆయన మాన్పే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర, సహోదరి, నువ్వు ఏ పరిస్థితిలో, ఏ బాధతో ఉన్నావో, నీ గాయాన్ని ఆయన మాన్పే దేవుడిగా ఉన్నారు. దిగులు పడకు. నువ్వు ఆలోచిస్తున్నావు అనుకుంటా, ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితులు, ఏంటి నా బిడ్డల జీవితం, ఏంటి నా కుటుంబ మరి పరిస్థితులు అని ఎన్నో విషయాల్లో వాటి గురించి నువ్వు ఆలోచన పెట్టుకొని చింతిస్తున్నావు అనుకుంటా. కానీ నీకున్న ప్రతి గాయాన్ని ఆయన మాన్పే దేవుడిగా ఉన్నారు. మనుషులు గాయాన్ని చేసేవారు, కానీ దేవుడు ఆ గాయాన్ని మాన్పే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో అందుకే మనుషుల కంటే దేవునికి దగ్గరగా ఉంటాం. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మనుషులకు దగ్గరగా ఉంటూ ఉంటాం కదా.
మనుషులు మాటల కొరకు ఆశ పెట్టుకుంటూ ఉంటాం. వారు మాట్లాడితే బాగుండు, వీరు మాట్లాడితే బాగుండు, వీరి ప్రేమ నాకు దొరికితే బాగుండు. కానీ ఎప్పటికీ ఎన్నటికీ మనం ఆశించిన ప్రేమ మనం పొందుకోవడం కష్టం అండి మనుషుల దగ్గర నుంచి. అందుకనే దేవుడు గొప్ప దేవుడై ఉన్నారు. ఆయనకు దగ్గరగా ఉందాం. ఆయన మన గాయాలను మాన్పే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకుని బలముగా ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామండి. ఏ విషయంలో ఏ పరిస్థితిలో మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ అది ఏ పరిస్థితి అయినా ప్రార్థన చేద్దాం, దేవుని సహాయాన్ని కోరుదాం. దేవా, నీవు నాకు సహాయం చేసే దేవుడవు కదా, నీ సహాయం నాకు కావాలయ్యా, నీవే నన్ను నడిపించయ్యా, నీవే తప్పించయ్యా, నీ కృప నాకు కావాలయ్యా. ఇలా ఎన్ని విషయాలు మనం అడుగుతామో అన్ని విషయాలు ప్రభు కృప చూపించబోతున్నారు. ఆ ధైర్యపడక ధైర్యంగా ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును కాక. ఆమె ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతూ ఉన్నామయ్యా. అయ్యా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మా గాయాలను మాన్పే దేవుడిగా నువ్వు ఉన్నావని వాగ్దానం చేస్తున్నందుకు స్తోత్రం అయ్యా. ఇదిగోండి, గుండె చెదిరిన పరిస్థితులలో అయ్యా, ఇదిగోండి అలసిపోయి ఉన్న జీవితాలతో ఎంతోమంది ఉన్నారు అయ్యా. ఇదిగోండి, వారి జీవితాల్లో మీరు ఇస్తున్న ఈ వాగ్దానం అద్భుతాన్ని చేయును కాక, భారమంతా తొలగిపోవును కాక, గుండెల్లో వేదనంతా కొట్టివేయబడును కాక, గొప్పవారగుదురు గాక అని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగోండి, ప్రతి పరిస్థితులలో ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతం జరిగించండి. చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండండి, ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. మా ప్రియులందరూ గొప్పవారు అవ్వాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, చక్కని జీవితంతో బ్లెస్ అవ్వాలి. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. ఎంతమంది అయితే హాస్పిటల్స్లో ఉన్నారో, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, మంచి ఆరోగ్యం ఇచ్చి వారి జీవితాల్లో అద్భుతంగా ఇంకా నడిపించండి అయ్యా. ఇదిగోండి, ట్రైన్ ప్రయాణాల్లో, బస్ ప్రయాణాలలో అయ్యా, ఇదిగోండి ప్రభా, ఇదిగోండి ఇంకా విమాన ప్రయాణంలో ఎంతమంది అయితే ప్రయాణంలో ముందుకు వెళ్తున్నారో అయ్యా, మీరు తోడే ఉండండి, క్షేమం కలగ చేయండి. ఎటువంటి ఎండ దెబ్బ తగలకుండా మీరు తోడే ఉండండి. ప్రతి ఒక్కరికి మీరు తోడే ఉండండి. దుఃఖము, వేదన, బాధలు అన్నిట్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. అందరి జీవితంలో అద్భుతం జరిగించండి. కృప కలుగును కాక. ఉద్యోగాలు లేక, వివాహాలు జరగక అయా ప్రభా, ఇదిగోండి కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, గర్భఫలాలు లేక ఎంతమంది బాధపడుతున్నారు, వారి జీవితంలో విజయం కలుగును గాక. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిడ్డలకు మీరు తోడే ఉండండి. చదువుతున్న వారికి మీరు తోడే ఉండండి. ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి మీరు తోడే ఉండండి. క్షేమాన్ని కలగ చేస్తూ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో అయా నెరవేరుస్తురమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికి గొప్ప శుభవార్త. ఈ నెల 26వ తారీఖు నాడు మన సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో మరి స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. గర్భఫలం లేక బాధపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నావా? నిందలతో, అవమానాలతో కొట్టుమిట్టాడుతున్నావా? పరిగెత్తుకుంటూ రా. ఈ పరిచర్య ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. రేపు 26వ తారీఖు నాడు మన విశాఖపట్నంలో దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. కనుక నీవు కూడా అద్భుతం పొందుకోవాలనుకుంటే వచ్చేసాయి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, విశాఖపట్నంలో ఆరాధన జరగబోతుంది. మీకేమైనా వివరాలు కావాలనుకుంటే పైన ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మరి కలుద్దాం 26వ తారీఖు నాడు విశాఖపట్నంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.